కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటూ నేను లింగాల్లో పనిచేస్తుంటూ సార్ అక్కడ వార్డుగా పనిచేయడం జరిగింది. నేను లింగాల హై స్కూల్లో పనిచేయడం జరిగింది. అలాగే నేను ప్రజాప్రతినిధి గారు వారి ఇంట్లో కూడా పుట్టి పెరిగి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉండడం జరిగింది. నేను ఈ సమాముఖంగా నేను చాలా గర్వపడుతూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే సార్ కూడా చిన్నప్పటి నుంచి కూడా సహాయం చేయడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతి చిన్న ఎవరు అడిగినా కూడా కాదనకుండా, తర్వాత నేను ఫోన్లో మెసేజ్ పెట్టినా కూడా వెంటనే రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. అది నాకు చాలా తృప్తికరము. నాకు ఈ అవసరం తిరిగేవాళ్ళం ఇంటికి కూడా ఎప్పుడో పోయేవాడో రాత్రి 9-10 కాబట్టి చాలా కష్టపడేవాడు. తర్వాత ఈ యొక్క హాస్టల్లో విద్యార్థులు, ఎందుకంటే నేను వెనకంబడి ఉంటాను కాబట్టి ఎక్కువ హాస్టల్లో కూడా పోయేవాడిని సార్ తోట. విద్యార్థులను చాలా అసలు సొంత పిల్లల మాదిరి చూసుకునేవాడు విద్యార్థులు. తర్వాత ఇంకా ఎవరన్నా బీద పిల్లలు ఉన్నా ఇంటర్మీడియట్ చదువుతానే కూడా వాళ్ళను కూడా హాస్టల్లో పెట్టి తన సొంతంగా చాలామందిని వాళ్ళకు ఒక స్థాయికి ఎదిగింది. పులివెందుల భవనం అంతగా ఉంది. తర్వాత ఇప్పటికి కూడా ఎంతో కొద్దిగా బాగా దానికి సహాయ సహకారాలు అందించి దాన్ని చాలా డెవలప్ చేసినాడు. దాంట్లో చెప్పాల్సిందే, ఎందుకంటే చాలా కష్టపడిన వ్యక్తి. నేను కూడా ఇద్దరము చిన్నప్పుడు చాలా మటుకు కష్టపడి చదివి పైకి వచ్చిన వాళ్ళం. అది ఇద్దరికి తెలుసు మాకే. కానీ ఈ స్థాయిలో ఉన్నాడు. అది నాకు కూడా గర్వకారణం. మంచి ఆఫీసర్గా నేను స్కూల్ అసిస్టెంట్గా ఇక్కడ పులివెందుల రవీంద్రనాథ్ స్కూల్లో కూడా పనిచేస్తున్నాను. కాబట్టి సార్ మరదలైనటువంటి మేడం శ్రీమతి భారతి మేడంని రావాల్సిందిగా కోరుతున్నాం. చెప్పాలంటే నాకు గురువు గారు, మా బావగారు ఎక్కడి నుంచి వచ్చారంటే మా తండ్రి అయినటువంటి అంకన్ సార్ గారు టీచర్ నుంచి ఆయన విద్యార్థి, మా నాన్నగారి విద్యార్థి. అప్పటి నుంచి కూడా నాకు మా బావగారు అంటే చాలా గౌరవం, ఒక విధమైనటువంటి భయం కూడా ఉండేది. అదంటే ఒక గౌరవం. ఆయన చూస్తే ఒక లెజెండ్ చూసినట్లు ఉంటుంది, ఒక సింహంలాగా ఉంటాడు. ఆయన యొక్క ప్రతిదీ నేను గమనించేదాన్ని, ఆయనలాగా ఉండాలి అనేదాన్ని. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా నాన్నగారు అయినటువంటి అంకన్ సార్ గారి నుంచి వచ్చింది అనుకుంటుంటాను. ఇక్కడ నాన్నగారి దగ్గర చదివినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. నా కొలీగ్స్ కావచ్చు, అలాగే మా బంధుమిత్రులు కావచ్చు, చాలా మంచి మంచి స్టేజ్లలో ఉన్నారు. విషయమైనటువంటి మా నాన్న, దైవమైనటువంటి మా గురువు గారు, మా నాన్నగారు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినందుకు అది కారణం కూడా ఆయనే అని చెప్పుకోవచ్చు. అలాగే కష్టానికి ప్రతిరూపం ఎవరంటే మా బావగారు. అటు చదువులో అయితేనేమి, ఇటు వ్యవసాయంలో అయితేనేమి, ఏది కష్టం వచ్చినా కానీ ఎవరికైనా కానీ సహాయం చేయడంలో ఫస్ట్ ఉంటాడని చెప్పుకోవచ్చు. అది మాటికి నిజం. అలాగే కష్టపడే తత్వం ఎవరి నుంచి తెలుసుకోవాలంటే అది మా బావగారి నుంచి తెలుసుకోవాలి. అలాగే ప్రతి ఎక్కడ చూసినా కూడా ఏమో మీరు రాజకీయ వాళ్ళ మరదలా సార్ చాలా మంచివాడు, మేము ఈ స్థాయికి వచ్చినాము, మేము ఇంత మంచి ఉద్యోగంలో ఉండామంటే ఆయన యొక్క ప్రతిఫలమే అని చెప్తారు. ఎక్కడికి పోయినా సరే, ఇప్పుడు మేము ఇంటర్లో ఉన్నాం సార్, పేద విద్యార్థులము, మేము డిగ్రీ చదువుతున్నాము, మాకు ఇట్లా హాస్టల్ వసతి లేదు, మేము పల్లెల నుంచి వస్తున్నాము, అలాగే ఈ గొల్లలు తాండాల నుంచి వస్తున్నాము. నాయక్స్ అంటే సుగా కొలీగ్స్గా ఉన్నారు. నేను పులివెందుల జెడ్పిహెచ్ఎస్ అంకాలమ్మపేటలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. అక్కడ కూడా చాలామంది నా కొలీగ్స్ కూడా టీచర్స్ అయినారు. అక్కడ బావ దగ్గర హాస్టల్లో చదివిన విద్యార్థులే వాళ్ళు కూడా. చాలామంది వేల కొద్ది విద్యార్థులు మంచి స్థాయిలో ఉండాలంటే కారణం అది మా బావ గారి యొక్క మంచితనం. అలాగే ఎంతో అతను డిపార్ట్మెంట్కి ఎంతో సేవ చేసినాడు. పదవీరం అనేది ఇక ప్రతి ఒక్క ఉద్యోగి కావాలి కాబట్టి భవిష్యత్తులో కూడా అతను పూర్తి అదే నేను ఫాలో అయ్యేదాన్ని. అలా అవుతూ ఈ స్థాయికి వచ్చినందుకు మా బావ కూడా నాకు గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఆయన అంటే నాకు ఎప్పటికీ భక్తి, భయము, అలాగే వినయము, విధేయత. మిస్టర్ లెజెండ్ అంటే మా బావగారే అని చెప్పవచ్చు. ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు రిటైర్డ్ డిబిసిడబ్ల్యూ నర్సయ్య సార్ మరవలేనది ఆయన ఇప్పుడు మాట్లాడతారు. సభాధ్యక్షులు, ఈ వేదిక మీద అలంకరించినటువంటి సత్యసాయి జిల్లా డిబిఎస్డబ్ల్యూ గారు, మిత్రులు ఏబిఎస్డబ్ల్యూలు, మరి వెనకలున్న ప్రజెంట్ ఏబిఎస్డబ్ల్యూ గారు, డిబిఎస్డబ్ల్యూ గారు, మరియు 3 జిల్లాల నుండి వచ్చినటువంటి
రాజకుల్లాయప్ అన్న గారి బంధువులు కానీ, మిత్రులు కానీ, కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వార్డులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అన్న నాకు దాదాపుగా ఒక 20 ఇయర్స్ నుండి హెచ్డబ్ల్యూ అసోసియేషన్ నుండి నేను చాలా మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నా. అదే విషయంలో ఈయన మా అనంతపురం జిల్లాకి ఏబిఎస్డబ్ల్యూగా ధర్మవరానికి వచ్చినప్పుడు అనుబంధం ఇంకా ఎక్కువైంది. ఈ రాజకుల్లాయప్లో నేను గమనించింది ఏమంటే ఈయన ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎవరిని దూరం చేసుకోడు, అందరినీ కావాలంటాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ అభిమానిస్తాడు. మంచి అంటే మంచి అంటాడు, చెడు అంటే చెడు అంటాడు. ఇటువంటి మనిషి ఇంకా కొంతకాలం ఈ ఏబిఎస్డబ్ల్యూగా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈయన ఉండడం వల్ల సమాజానికి కొంచెం ఉపయోగం, చాలా ఉపయోగం ఉంటుంది. అందుకని రాజకుల్లాయప్ అన్నను చాలా మంది మిత్రులు, బంధువులు, స్నేహితులు అందరూ పొగిడారు. ఇంకా దానికంటే నేను ఇంకా ఏం చెప్పమంటారంటే ఈయన మంచి ఇది అనమాట, స్పిరిచువల్గా. ఇప్పుడు గురువు చెప్పినట్లు కూడా స్పిరిచువల్గా ఉంటాడు. ఈయన ఎప్పుడన్నా ట్రైన్లో పోయినా కూడా అందుకో ఇది పెట్టుకొని మెడిటేషన్ చేస్తాంట. రాత్రి 4:30-4కే మొదలుపెట్టింటాడు. నీకు ఇంత పిచ్చి అంటే అవునా, నేను దాంట్లో చాలా ఇదైపోయినాను, దాన్ని చాలా బాగా నమ్మినాను అని చెప్తే నేను హేతువాది అనమాట. దేవుని నమ్మను, కానీ ఇట్లాంటి మెడిటేషన్స్ కానీ, యోగాని కానీ ఇట్లా సైంటిఫిక్గా ఉండేటివైతే నమ్ముతాను. ఈయన కొంచెం స్పిరిచువల్గా ఉన్నలే అనుకునేవాడిని. కాబట్టి ఈయన రాష్ట్ర స్థాయి లీడర్గా చేసినాడు, ఎన్జిఓలోనూ చేసినాడు. మళ్ళీ మరి మా బీసీ వెల్ఫేర్లో కూడా ఏబిసిడబ్ల్యూ అసోసియేషన్ జిల్లా స్టేట్ అధ్యక్షునిగా చేసినాడు. అనేకమైన సేవలు ఈయన ఉన్న కాలంలోనే హెచ్డబ్ల్యూలకు కానీ, ఏబీసీలకు కానీ కొన్ని జీవోలు కూడా రావడం జరిగింది. కొంతమంది మా రాజకుల్లాయప్ అన్న ద్వారానే ప్రమోషన్స్ కూడా మేము సాధించినాం, ఉమ్మడిగా ఇద్దరు కలిసి. కాబట్టి ఈయన సేవలు ఇప్పటి నుండి పాపం ఎప్పుడు బిజీగా తిరిగేవాడు. అక్కకు టైం ఇచ్చేవాడో లేదో తెలియదు, కానీ ఎప్పుడు బిజీ. ఈరోజు అనంతపూర్లో ఉంటే రేపు ఇది కృతజ్ఞత తెలియదు, సెలవు తీసుకుంటుంది. థ్యాంక్ యూ అన్నగారికి. ఇప్పుడు రిటైర్డ్ డిబిఎస్డబ్ల్యూ కర్నూలు గూడుబాయ్ సార్ కడప నుంచి వచ్చినాడు. 2 మాటలు. సభకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సన్మాన గ్రహీత రాజకుల్లాయప్ సార్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. పదవీ విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి సహజమే, కానీ మనం ఎక్కడ పని చేసినా, ఎన్ని రోజులు పని చేసినా, మన మార్క్ మనం రిటైర్ అయిన తర్వాత కానీ, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కానీ మన గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటే అంతకన్నా మించి మనకు మరొకటి ఉండదు. పలానా ఆయన ఉన్నప్పుడు మనకు ఇంత మేలు జరిగింది, పలానా ఆఫీసర్ ఉన్నప్పుడు కానీ, పలానా వార్డెన్ ఉన్నప్పుడు కానీ, పలానా వ్యక్తి ఇక్కడ పనిచేసినప్పుడు మనం ఎంతో కొంత అతని వల్ల మనం సహాయం పొందినాము, కానీ నష్టం అయితే జరగలేదనే టాక్ రావాలనేది ఇది సామాన్య విషయం కాదు. రాజకుల్లాయప్ సారు నాకు దాదాపు 35 సంవత్సరాల నుంచి తెలుసు. ఇద్దరు కలిసి అసోసియేషన్గా, ఆయన ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీ కూడా పనిచేస్తున్నాము. గారు ఇచ్చేశారు ఈ పదవీ విరమణ సన్మానానికి. ఆమె 2 వాక్యాలు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. పదవీ విరమణ ప్రోగ్రామ్ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కుల్లాయప్ సార్ గారు నేను ఏబిసిడబ్ల్యూగా ఉన్నప్పటి నుంచి తెలుసు. మంచి వ్యక్తి. మా ఏబిసిడబ్ల్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. అందరికీ అందుబాటులో ఉంటారు, మంచి సలహాలు ఇస్తారు. ఆ సారుకున్న అనుభవాన్ని మాకు చాలాసార్లు హెల్ప్ అయ్యింది. నేను ఇక్కడ డిబిసిడబ్ల్యూగా వచ్చిన తర్వాత కూడా నాకు జిల్లా కొత్త అయినప్పటికీ సారు కొన్ని విషయాల్లో నన్ను గైడ్ చేస్తూ ఇంతవరకు వచ్చారు. రిటైర్ అయిపోతున్నారు. అయిపోయినా కూడా సార్ యొక్క సలహాలు, సూచనలు మాకుంటాయని ఆశిస్తున్నాను. అలాగే మేడము, సారు, వాళ్ళ పిల్లలు ఈ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అందరూ నిలబడండి.
గణేష్ సార్ గారు తమ్ముడు సార్ని సత్కరిస్తున్నారు. చక్కా గణేష్ సార్ యొక్క రిలేషన్. అలాగే సార్ ఇంకొక తమ్ముడు గంగామణి గారు సార్ని సత్కరిస్తున్నారు.